మరి ఏంది మరి ఆరకట్టుకోవాల పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఏదో పత్రిక తయారు చేస్తున్నావు, ఏంది ఇది? ఇది మండీల గురించి 2004లో ఈ చెనగచెల గేయాలని చంద్రబాబు నాయుడు ఒక పన్నాగం కడితే దాని మీద మేము పెద్ద ఉద్యమం చేసినాము. నేను ఎవరితోనో పైసలు ఆశించలే, ఏ వ్యాపారస్తుని దగ్గర పైసలు తీసుకోలే. నా సొంతగా ఎందుకంటే కుల గజ్జ కులంలో పుట్టినాం, ఆ కులం రుణం తీసుకోవాలని నాకు అభిలాష. ఇప్పుడు ఈ పత్రిక నువ్వు రోజు అంటే నెల వస్తుంది, నెల నడిపిస్తావు. ఎన్ని ఖర్చు పెడతావు ఈ పత్రిక కోసం? 10,000 అవుతుంది, మొత్తం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎవరు రాస్తారు? నేనే రాస్తాను. నువ్వే రాస్తావు ఇవన్నీ? నువ్వే రాసి ఆరకట్కే సంరక్షక్ అని పెట్టినావు పత్రిక పేరు. అంటే కులాన్ని రక్షించే పేపర్. ఆరకట్కే సంరక్షక్. ఎన్నేళ్ల నుంచి నడిపిస్తున్నావు పెద్ద? ఇది 20 ఏళ్ళు అవుతుందమ్మా. 20 ఏళ్ళు అవుతుందా? 20 ఏళ్ళు అవుతుంది. మరి ఇది ప్రింట్ చేయించి ఎవరికి పంపుతావు? అందరికీ నాకు పోస్టల్లో పర్మిషన్ ఉంది, పోస్టల్లో పంపుతా. మిగిలిన ఊర్లలో కొన్ని సంఘాలు వాళ్ళ కొరియర్లో పంపిస్తా. సంఘాలకు ఇప్పుడు మీ దాంట్లో కూడా 4-5 సంఘాలు అయినాయి కానీ అవన్నీ ఫేకు. ఒక్క తానేమన్నా పనిచేసి చూపిస్తే నేను వాళ్ళ కాళ్ళ కిందకే దిగిపోతా. అచ్చా, మరి నువ్వేం పని చేసినవే? ఇదేనా? ఇది ఎంబీసీ పెట్టాం మేము. ఒక్క కులానికి వాడు కాంతలేరని ఎంబీసీ సంక్షేమ సంఘం అని పెట్టాం. అందులో సూర్యారావు కూడా ఉన్నాడు. ఇది మీ సంగం సూర్యరావు, కాలప్ప, నేను ఇంకట్లా 20-30 కులాల వాళ్ళు ఉన్నాం అందరం. పెట్టి దీని మీద పెద్ద ఎత్తున నేను ఎప్పుడు ఢిల్లీ పోతుంటా, పోయినప్పుడల్లా ఈ యొక్క అప్లికేషన్లు తీసుకుపోయి ప్రతి పార్టీకి ఒకటి ఇస్తుంటావు, ఆఫీసులో పోయి చేసి వస్తుంటే. ఇంకెన్ని రోజులు కష్టపడతావు ఇట్లా? నేను రాజకీయం ఎదగాలంటే ఎంత ఎదుగుతుంటామ్మా, కానీ నాకు రాజకీయం నాకు ఇష్టం లేదు. ఓన్లీ కులం. నేను కొలువు చేసేటప్పుడు 78లో చెన్నారెడ్డి సాబు సికింద్రాబాద్ ఎమ్మెల్యే సీట్ది బీఫామ్ పంపాడు నాకు. అయ్యా నేను కొలువు చేస్తున్నా అంటే, ఏమి రమ్ముండవు, ఎప్పుడు ఇంటి ఉంటావు, కొలువు ఎప్పుడు చేస్తానంటే, లేక వచ్చిపోయేంత వల్ల వీళ్ళయ్యా పోయేటప్పుడు ఆచరించి వస్తేవాడు ఆచరిస్తా. చెన్నారెడ్డి. ఇక మళ్ళా నేను రిటైర్ అయిపోయినాక మన ఈయన రాజశేఖర రెడ్డి టైంలో పెద్ద ఆయన బాగా నాకు దోస్తు అప్పుడు పోతుంటే, రాజశేఖర రెడ్డి గారు, పెద్ద నీకు నామినేట్ పోస్ట్ ఇస్తాము, కూర్చుంటావా? కూర్చో, నాకు అర్థమైంది. ఇట్లా కూర్చో, నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అన్నారా? ఇస్తా అంటే నేను ఢిల్లీలో ఎంత ప్రయత్నం చేయాలో చేసిన. హామీద్ పటేల్ కలిసిరా, మళ్ళా ఆస్కర్ ఫర్నాండెస్ కలిసిరా, శీలా దీక్షిత్ని కలిసిరా, మళ్ళా ఈయన దిగ్విజయ్ సింగ్ కలిసిరా, మళ్ళా విఠలరావు మహబూబ్నగర్ ఎంపీ, ఆయన నా శిష్యుడు. అంటే నేను నిన్ను ఎందుకు పిలిచినో తెలుసా? అబ్బా, 87 సంవత్సరాల్లో తన కులం కోసం, తన కులం పడుతున్న అవస్థల కోసం తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చూసినావా? గందు కోసం పిలిచిన వీడికి. ఆయన తినే ఆటకూరనా లేకపోతే ఏది తింటే బాగుంటుంది ఏం కథ అనేది కాదు. 87 సంవత్సరాల వయసులో ఓ పెద్ద ఆయన గింత తన జాతి కోసం తిరుగుతూ ఉన్నాడు, తన వాళ్ళ భవిష్యత్తు కోసం తిరుగుతూ ఉన్నాడు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరకట్క సమాజానికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరు కూడా సొంత పనులు వదిలిపెట్టుకొని ఇట్లా సాక్రిఫైస్ చేయరు. జనాభా లెక్కలు చేయాలని చెప్పి 40 ఏళ్ళ నుంచి నేను దండాడుతున్నాను, ఎవరు చేస్తలేదు. ఇగో 40 ఏళ్ళ నుంచి ఆరకట్క సంఘం, ఆరకట్కల జనాభా నమోదు పత్రం అని చెప్పి ఒకటి తీసుకొచ్చిండు. ఇది సాఫ్ట్ కాపీ ఉందా? అబ్బా, సాఫ్ట్ కాపీ ఉందా అనే? అంటే పేపర్ కాకుండా సెల్ ఫోన్లు ఉందా ఇది? సెల్ ఫోన్లరా? ఇప్పుడు కాదే, నీ నెంబర్కి ఫోన్ చేయాలంటే మరి ఎట్లా? నా నంబర్ ఉన్నాయి కదమ్మా, ఈ నెంబర్ చేస్తే పలుకుతారా? లే, అది వేరే. ఇప్పుడు నా నంబర్ లేదా కార్డులు ఉన్నాయి కదా, అవు కార్డు ఆడుండే, ఇంకో కార్డు. నీకు ఫోన్ చేస్తే నువ్వు వలుపుతావా? మరి మీ వాళ్ళకి ఏమైనా కష్ట సుఖం వస్తే నువ్వు ఉంటావా? అర్ధరాత్రి వెళ్ళిపోతా నేను. నాకు 2 అంబేద్కర్ కార్లు ఉండే,
నేను 35 ఏళ్ళు. నువ్వు ఉండాల్సిన బిడ్డవే నిజంగా. 87 సంవత్సరాల వయసులో కూడా అర్ధరాత్రి నా వల్ల కష్టం వచ్చిందంటే పోతా అంటున్నాడు ప్రేమ్లాల్ నేతికర్. ఆల్ ఇండియా కటిక్ సమాజ్ సంరక్షక్ అని చెప్పి పెట్టిండు. వైస్ ప్రెసిడెంట్ జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ నీ వయసుకు నువ్వు చేస్తున్న పనికి పొంతం లేదు పెద్ద ఆయన. నువ్వు ఈ టైంకు రెస్ట్ తీసుకోవాల్సిన టైం. నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో నీ వాళ్ళ కోసం నిన్న బ్యాగులు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని నా దగ్గరకు వచ్చి కూర్చుంటే ఏంది పెద్ద ఆయన అంటే ఇగో గిది పరిస్థితి, నా వాళ్ళు ఇంకా వెనకబడ్డరు, వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని చెప్పి చెప్తా ఉన్నాడు. వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు పెద్ద ఆయన అంటే ఇగో పత్రిక నడిపిస్తున్నా, వాళ్ళ కోసం ఇవన్నీ ప్రింట్లు తీయించిన, అలా సమాజాన్ని లెక్క పెడదాము, మా వాళ్ళు ఎంతమంది ఉర్రో ఒక లెక్క తీద్దామని చెప్పి అని ఒక కార్యక్రమం చేస్తున్నా. 2 రాష్ట్రాలు ఎలాగైనప్పుడు వీడుకోలు మా సభ నా సొంత పైసలు పెట్టి అంత పెద్ద ఎత్తున చేసి సొంత అన్నదమ్ముల లెక్క 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏపీకి సంబంధించిన ఆర్యకర్తలు, తెలంగాణకు సంబంధించిన ఆర్యకర్తలు విడిపోయేటప్పుడు ఆత్మీయ సమ్మేళనం పెట్టి విడిపోయారు. ఇది బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సమాజం చేయలే ఈ కార్యక్రమాన్ని. మేము అన్నదమ్ములమే ఆత్మీయులమే కలుసుకొని వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ అయ్యారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా నమ్మి ఇద్దరు అన్నదమ్ములుంటే ఏర్పడ్డారు వీళ్ళంతా కలిసి. పెద్దాయన నిజంగా నీకు హ్యాట్సప్. నువ్వు నిజంగా ఈ వయసులో ఇంత ప్రయత్నం చేస్తా ఉన్నావు చూడు, నీకు మంచి జరగాలి పెద్దాయన. ఇంకోటి అమ్మా, ఈ కులాల వారిగా వృత్తులు ఎట్లా వచ్చినాయి వీళ్ళ నేను పట్టుకున్నా ఇవి పట్టుకుంటా అవి పట్టుకున్నా ఎట్లా అనేది సంఘం సూర్యదేవన్ పట్టుకొని 99లో ప్రతి నెలకు ఒక కులంది హిస్టరీ బీసీ టైమ్స్ అని ఇగో పత్రిక తీసుకొచ్చారు. 2 నెలలు తిరిగి దీన్ని మొత్తం డాటా తీస్తాం. వా అచ్చా. మా ఏమేమి చేస్తాం చాక్ నమ్మేది అది మొత్తం 103 ఇండ్ల పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. గోత్రవాలి, గోత్రవాలి, టింగిర్ ఖార్, మా ఊర్లో కూడా ఉన్నారు టింగిర్ ఖార్ వాళ్ళు. ఎవరు మన బొమ్మల రామారం మాజీ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆయన చందర్, ఆయన మీ బామ్మడిదేనా? మీరు ఈజీగా కలవచ్చు పెద్ద ఆయన, మీరు అందరు కలవాలి. నీకు నేను సాయం చేస్తా ఈ కార్యక్రమానికి. నువ్వేం కోరుకుంటున్నావే? నేను కోరుకునేది ఒకటే, మా ఒక్క కులమే కాదు, మన ఆల్ ఇండియా లోపల అత్యధికంగా పడిన కులాలు 2600. 2600 కులాలు. మేము ఈ ప్రతి ఆఫీసులో ఈ యొక్క దరఖాస్తు ఇది అంటే ఈ దొంగది పెట్టుకుని ఏ దొంగది ఈ దొంగదా 6:30 గంటలు మాట్లాడిన వాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి సిగ్గు శరం ఉంటే ఉరి పోసుకోవాలి. ఎవరైనా మీ కాక ఏం పేరే బాధాల పోసెట్టి. ఆయన మా నెంబడి క్లాస్మేట్ నువ్వు అని అంటే సగం చచ్చిపోయాడు. ఆయన బయట అంతా నాకు తెలిసిందని ఆయన. కానీ ఏంటో అంత పెద్ద హోదాలు వచ్చినప్పుడు నోరును అదుపులో పెట్టుకొని ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి. అన్నీ ఆ ఫుట్పాత్ మాటలు మాట్లాడితే వాడు కూడా ఎదురుగా అదే మాట్లాడతాడు. నేను ప్రతి రాష్ట్రం తిరిగిన ఆయన ఏదో పెద్ద తోపుగాని లేక చెప్తాడు కానీ 69లో తెలంగాణను ఉరువుతో లెగించినాం. నేను రైల్వే ఉద్యోగం చేస్తా కూడా నేను కొలుగు లెక్క చేయలే. నాకు బళ్ళు ఉండే 30 బళ్ళు ఉండే రైల్వే ల్యాండ్ నేను లీజుకు తీసుకొని నేను రైల్వేతోనే బతికిన. ఈ రాజకీయం కాదు, రాజకీయాలకు అందరికీ మా కులానికి నాతో అయింది ఖర్చు పెట్టినా కానీ తినలే. నేను సత్య వరకు కూడా నా కొనుమపురి వరకు అదే నిజాయితీగా ఉంటా. గ్రేట్ నువ్వు గ్రేటే. అయినా ఇప్పుడు ఇన్ని కులాలని వాటి గురించి మేము అన్ని పార్టీలకు ఇస్తే మా కులపోలకు కూడా పెద్ద పెద్ద హోదాలు అన్నారు. మా విజయ్ సోన్కర్ అని ఆయన SC ST చైర్మన్ ఉండే, అంటే ఆయనకు తీసుకుపోయి ఇది ఇచ్చిన. ఇస్తే నా నడుమని చెప్పి రాజ్నాథ్ సింగ్ దగ్గర అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర తోలిపోయాడు. తొలగిపోయి ఇది ఇప్పించిన తర్వాత
ఆయన ప్రధానమంత్రికి చూపించాడంట. అరే భయ్ అనుకో బులావ్, ఏ బహుత్ బడా సమస్య. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఈయన పోయిండుగా మీ బాతాల పోషెట్టి, ఆయన పోయిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీలా మన దేశాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. మన ప్రజలకు ఏం కావాలో వాళ్ళు చేసిన పార్టీ ఇది. వాళ్ళు ఏమంటారు, ఏది అడిగినా ఢిల్లీ పోవాలి, మీద బత్తెం పట్టుకున్నోడు లేకపోతే వీళ్ళు లెక్కనే అవుతుంది. కేసీఆర్ లెక్క ఎవరిని వాడు దోసుకున్నారు. నువ్వు తక్కువనా ఏందే మా పైసలా చచ్చిపోయినాడు ఎంబడి పెట్టుకపోతారా కొడుక మీరు, లక్షల కోట్లు. ఈ పేర్వారం రాములు సార్, పేర్వారం జగన్నాథం వాళ్ళది వేరే. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు బెత్తం మీద పెబ్బ ఉన్నాడు, ఒక క్లాసులో పెబ్బ ఉంటే సపోర్ట్ చేయనేడాడు. టీచర్ వేరే ఉంటాడు, ఇక టీచర్ వాడే పెబ్బ వాడే క్లాస్ చదువుతాడు వాడంటే వాడే చైర్మన్ చెప్పురాసి ఆడే ఏముంటుంది చెప్పు. సరే పెద్ద నీ 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 అంటే నీ పనికి అప్రిషియేట్ చేస్తూ, అంటే నువ్వు చాలా గొప్ప మనిషి అని ఇవాళ నేను మార్నింగ్ న్యూస్లో నిన్ను రమ్మని చెప్పిన, నీకు మంచి జరగాలి, నేను వస్తా మీ ఇంటికి ఒకసారి. ఆటగట్టుకోలకే కాదమ్మా, అందరికి జరగాలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, నాకు తెలిసిన నా అనుభవం ప్రకారం ప్రజలలో గరీబులలో ఏముందంటే వాళ్ళే పంచుకుంటారు పదవులు, అధికారం వాళ్ళే. రాజ్యాంగంలో అదే రాసిండా, బాబాసాహెబ్ అంబేద్కర్ అదే రాసిండా, జ్యోతిరావు పూలే అదే రాసిండా. మేము జ్యోతిరావు పూలేకు 2 ఎకరాలు చేయించాడు మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఒకటి వరంగల్లో పెట్టినప్పుడు నేను వైస్ చైర్మన్ ఉన్నట్టు పూలే ఉత్సవాల సంఘానికి, బస్సు సారయ్య మినిస్టర్ ఉంటే. ఒకటి మేము అసెంబ్లీ ముంగట పెట్టాలన్నాం, ఇది మన సెక్రటరీ ముంగట. రైట్, ఆ ప్రయత్నం జరుగుతుంది, అసెంబ్లీలోనే పెట్టాలనేటువంటి చర్చ జరుగుతుంది. పెద్దయినా మీరు మరింత శక్తి కూడగట్టుకోవాలి. ఇప్పటి కూడా కాల్తలకైనా తినిగా ఇంకా అక్కెరున్నది నీతోటి పని. సరేనా ఇంకోటి నామినేట్ పదవులు నీకు నువ్వు డైరెక్ట్ చెప్పి ఏం కావన్నావు. నాకు ఇస్తే కూడా నేను చెయ్య, నాకు ఉద్దే వద్దు. ఎవరికి ఇమ్మంటున్నావు? అరే మా కులంలో లేరా పోరలు, యువకులు లేరా? ఓకే, ఈ చాతగారానికి ఇచ్చి ఏం చేయాలి? పెద్దలు దాంట్లో శాతనైన కంటే నువ్వే నయం. నువ్వు నాకు అది అవసరం లేదు, వదిలేసుకున్నా. సరే ఓకే, మీ వెనకబడిన తరగతుల కులాలకు నామినేటెడ్ పోస్టులు కావాలి. ఈ పెద్ద మనిషి ఏదైతే ఇచ్చిండో ఆత్మకర భవనాలకు ఆ భూములు ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేయాలి, వాళ్ళే కట్టియాలి. కట్టించి న్యాయంగా ఎవడు ఇట్లా నాలుగు కష్టపడి సంఘాలను వాళ్ళ చేత తాళం తెస్తే మంచి వాళ్ళని పెడతాడు. అన్ని ఫేక్ వాళ్ళని బట్టి ఇది పెట్టారు, కేసీఆర్ ట్రస్ట్ పెట్టించి రిజిస్ట్రేషన్ చేపించి లోపల పేరు ఉంది, బయట పేరు ఉంది. రైట్ పెద్దనా, ఇక టైం అవుతా ఉంది, మార్నింగ్ న్యూస్కి వెళ్ళిపోతాను నేను. ధన్యవాదాలు. ఇది మీడియా నేను చూసుకుంటా ఇక పని. నువ్వు పోయి అందులో కూర్చోబెట్టు, మన దాంట్లో కూర్చోబెట్టి జర మేలే తీసుకపోయి రా. అది ఒక పెద్ద ఆయన ఈ వయసులో తననుకున్నటువంటి జాతి కోసం, తన జాతి విముక్తి కోసం తిరుగుతూ ఉన్నాడు. నిజంగా ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి. అది చూసే నేను ఫిదా అయిపోయినా. 87 సంవత్సరాల వయసులో తిరగడం అనేది ఇక అంత చిన్న విషయం కాదు, అది గ్రేట్ విషయం.